ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాల సమయమున మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికై వందనాలు. ఎవరెవరైతే ఆశ కలిగిన వారిగా ఉన్నారో, వినడానికి దేవనైనా సిద్ధపడిన వారిగా ఉంటున్నారో, వారందరితో మీరు మాట్లాడి వారిని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. చాలా మంది యొక్క జీవితాలలో ఏదైనా సాధించిన వెంటనే, లేకపోతే ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్ గా తెలియకుండా అతిశయము అన్నది లోపల ప్రారంభమవుతుంది. మానవులుగా ఉంటున్న వారందరికీ కూడా ఇది జరిగేదే. సాధించిన తర్వాత ఇదిగో నాకుంటున్న బలాన్ని బట్టి నేను సాధించగలిగాను, ఇదిగో నాకుంటున్న శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి నేను సాధించగలిగాను అని ఎంతగానో అతిశయించేవారు ఉంటా ఉన్నారు. ఉద్యోగం వచ్చినా, బహుమానాలు వచ్చినా, అవార్డులు వచ్చినా, రివార్డులు వచ్చినా, ఏమొచ్చినా సరే ఇది నా వల్లనే. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారిగా ఉంటా ఉన్నారో అలాంటి వారు ఇలాంటి అతిశయానికి దూరంగా ఉండవలసిన వారిగా ఉంటా ఉన్నారు. తెలియని వారు ఒకవేళ అలా అనుకుంటారేమో గాని, యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆయనే నిజమైన దేవుడని, లోకరక్షకుడని, పాప విమోచకుడని, నిన్ను విడిపించిన వాడని, రక్షించిన వాడని, నిన్ను నడిపిస్తున్నవాడని అన్ని ఎరిగినా కూడా ఇదిగో దీని అంతటికి కారణం నేనే అనుకుంటే చాలా పొరపాటు. మనము దేని విషయంలో అయినా సరే అతిశయించవలసింది మన విషయము, మనకు సంబంధించిన దాంట్లో మన గురించి కాదు, దేవుని గురించే మనము అతిశయించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. లేఖనము ఏం చెప్తుందో ఒకసారి మనము విందాం. ఏమని చెప్పబడతా ఉంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటా ఉన్నాం. ఏమేమంట? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయను. కాబట్టి అతిశయించవలసిన వాడు దేని విషయంలో అతిశయించాలి? ప్రభువునందే అతిశయించాలి. ఉంటున్న జ్ఞానాన్ని బట్టి నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి, నేను బుద్ధిమంతుణ్ణి, నేను తెలియగలిగిన వాడిని, నా జ్ఞానం ముందు ఇంకా ఈ లోకంలో ఎవరు కూడా నిలబడలేరు అని అనుకుంటే పొరపాటు. నాకు ఈ జ్ఞానం ఇచ్చిన దేవుని యందు నేను ఆనందిస్తా ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ జ్ఞానం యందు నేను ఆయన స్తుతిస్తా ఉంటా ఉన్నాను. ఇదంతా నా వలన కాదు, దేవుడిచ్చింది, దేవుడు అనుగ్రహించింది అని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉండాలి. జ్ఞానం అంట, నీతి అంట. చాలా మంది నీతిని బట్టి అతిశయిస్తా ఉంటారు, పోల్చుకుంటా ఉంటారు కొంతమందితో. వారితో పోలిస్తే, వీరితో పోలిస్తే నేను చాలా మంచివాడిని, చాలా నేను నిబద్ధత కలిగిన వాడిని, నీతి కలిగిన, నిజాయితీ కలిగిన వాడిని చాలా మందితో పోల్చుకొని మనమే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటా ఉంటాం. మనమే అలా లేపుకుంటా ఉంటాం. మనం జ్ఞానమును బట్టి, నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, దేవుడు అనుగ్రహించిన విమోచనమును బట్టి కూడా మన విషయంలో ప్రభువునందు అతిశయించే వారంగా ఉండాలి గాని మనము మనలను బట్టి అతిశయించే వారంగా ఉండకూడదు. అలాగే మరొక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. రేపటి దినమును గూర్చి అతిశయపడకు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. చాలా సార్లు అనుకుంటా ఉంటాం, ఇదిగో నా లైఫ్ ఇలా ఉండాలి, మంచి శాలరీ సంపాదిస్తున్నాను కదా,
అని మంచిగా సెటిల్ అవుతుంటున్నాం కదా. ఇదిగో రేపటి దినాన నేను ఈ రేంజ్ లో ఉండాలి, పెద్ద బిల్డింగ్ ఉండాలి, కారు ఉండాలి, సకల సౌకర్యాలు ఉండాలి, ఎన్ని రకాలుగా మనము అనుకొని రేపటి దినం నేను ఇలా ఉండబోతున్నాను ఎంతగా అతిశయిస్తా ఉంటాము. చాలాసార్లు మనం అలాగా అతిశయించే వారంగా ఉంటా ఉన్నాం, కానీ తెలుసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోతా ఉంటున్నాం. ఏందది? రేపటి దినము ఏది సంభవించినో నీకు తెలియదు. ఏ దినము ఏది సంభవించినో నీకు తెలియదు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు పంట బాగా పండింది, కొట్లన్నిటినీ పెద్దవి చేసుకున్నాడు, కొట్లలో ధాన్యమంతా నింపుకున్నాడు. ఇంకనుకున్నాడు ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని మనము జీవితాంతం తిని బ్రతకొచ్చు అనుకొని ఆ రోజు ఇలా అనుకున్నాడంట తన ప్రాణంతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, ఇంక నువ్వు రాజు, నువ్వు ఇంక నిన్ను మించిన వాళ్ళు లేరు, ఇంక నిన్ను దించేవాళ్ళు లేరు అని అనుకున్నాడంట. అయితే దేవుడు అన్నాడు, పిచ్చోడా, ఈ రాత్రి కాలమే నీ ప్రాణాన్ని నేను అడిగితే ఏం చేస్తావురా నువ్వు? కాబట్టి రేపటి దినముల గురించి మనం అతిశయించే వారంగా ఉండకూడదు. ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించింది. ఆయన యందు మనం అతిశయిస్తూ ఆయనకు మనం విధేయులుగా ప్రతి విషయంలో కూడా మనము తగ్గింపగలిగిన వారంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటా ఉన్నది. తగ్గించుకునే మనస్తత్వము, విర్రవీగే మనస్తత్వం కాదు, ప్రగల్భాలుగా పలికే మనస్తత్వం కాదు, గర్వముతోనూ అతిశయముతోనూ అహంకారముతోనూ నిండిన మనస్తత్వం కాదు దేవుడు కోరుకుంటుండేది. ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, వినయము కలిగిన వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ దేవుడు నీకు అనుగ్రహించిన దానిని బట్టి ఇది నా వలనే వచ్చిందన్న అతిశయంతో నువ్వు ఉంటున్నావేమో జాగ్రత్త. ఇదిగో రేపు గురించి ప్రణాళికలను రచించుకుంటూ ఇదిగో రేపు నా జీవితం ఇలా ఉండబోతుందని చెప్పి అతిశయిస్తుంటున్నావేమో జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, అందము, ఐశ్వర్యము, ఉద్యోగము, జీతము, ఒకవేళ వీటిని బట్టి నువ్వు అతిశయిస్తుంటున్నావేమో జాగ్రత్త. నువ్వు అతిశయించగలిగితే ప్రభువునందే అతిశయించు. ఇదిగో ఎక్కడో ఉంటున్న నన్ను ప్రేమించిన నా దేవుడు, ఎందుకు పనికిరాని నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన నా దేవుడు, నన్ను అందలమెక్కించిన దేవుడు, నన్ను ఉన్నతమైన స్థితికి చేర్చిన దేవుడు, తెలివినిచ్చిన దేవుడు, జ్ఞానాన్నిచ్చిన దేవుడు, ఆలోచన కలిగజేసిన దేవుడు అంటూ దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుని యందు అతిశయించాలే గాని ఇదంతా నా వలనే కలిగిందని అతిశయించడం అన్నది అంత మంచిది కాదు. అతిశయము, గర్వము, అహంకారము అది మనలను నాశనానికి గురి చేసేదిగా ఉంటది. జాగ్రత్త. కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందు మనము అన్ని విషయములలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, ఆయనకు విధేయత చూపించే వారంగా, ప్రభువునందు అతిశయించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి అలాంటి ఒకవేళ నీ యందు నీవే అతిశయించుకుంటున్న మనసున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దాన్ని తొలగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తాము. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అవునాయన, మీరు లేకపోతే మేము జీరో అయ్యాం. మీరు లేకపోతే మేము ఎందుకు పనికిరాని వాళ్ళు? మేము ఈ స్థాయిలో ఉన్నామంటే, మమ్మల్ని ఇలాగ మీరు నిలబెట్టారంటే, మేము ఇలాగా ఆయన ఒక ఉన్నత స్థితిలో ఉండగలుగుతున్నామంటే కారణం నీవే. నీ యందు మేము అతిశయించే వారంగా ఉండాలి, కానీ మాలో ఎక్కడ కూడా గర్వము, అహంకారము అన్నది మాలో రాకుండా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.